మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికాంత్ అండి. నేను పొగాకు వేలం కేంద్రం ఒంగోలు 1 వేలం నిర్వహణాధికారిని. 10/3/2025న 2024-25 సంవత్సరానికి గాను పొగాకు వేలం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు మా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు గారు పొగాకు అమ్మకాలను 2025 సంవత్సరానికి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు మా రీజనల్ మేనేజర్ లక్ష్మణరావు గారు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, వేలం ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి రోజుగా శుభపరిణామంగా 18 బేళ్లు చిలంకూరు గ్రామం చెందిన 18 బేళ్ళని అమ్మకానికి నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా అన్నీ కూడా శుభపరిమాణంగా అన్ని మంచి బేళ్ళు ఆఫర్ చేస్తే గరిష్ట ధర అన్ని బేళ్ళు కూడా 18 బేళ్ళు కూడా ₹280 పలకడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం మనం ప్రారంభ ధర ₹230 మాత్రమే, ఈ సంవత్సరం ₹280. సరాసరి ₹50 ధర పెరిగింది కేజీకి గత సంవత్సరం పోల్చుకుంటే. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం తర్వాత వేలం అయిపోయిన తర్వాత మా హానరబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు బదిలీ మీద వెళ్తున్న సందర్భంగా రైతులందరూ కూడా ఆయన ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మా హానరబుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఈ ప్లాట్ఫామ్లో ఒంగోలు 1 ప్లాట్ఫామ్లో నూతనంగా నిర్మించబడుతున్న ఆఫీస్ మరియు రైతు విశ్రాంతి భవనం కాంప్లెక్స్ని భూమి పూజ చేసి ప్రారంభించారు. సుమారు ₹4 కోట్ల ఖర్చుతో కొత్త కార్పొరేట్ లెవెల్లో ఆఫీసు, రైతులకు విశ్రాంతి భవనం నిర్మించడం జరుగుతుంది. దీన్ని భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు నేను గమనిక ఏంటంటే, కొన్నాళ్ళ వరకు ఒక 15-20 రోజులు, ఒక నెల రోజుల వరకు మనం మార్కెట్ పరిస్థితులు అంచనా వేయాలి. కాబట్టి మీరు తెచ్చుకునే బేళ్ళు మంచి బేళ్ళు, హైగ్రేడ్ బేళ్ళు, ఎటువంటి అన్ని పదార్థాలు ఖరాబని హీటు, సాఫ్ట్, డ్యామేజ్ అయిన బేళ్ళు తెచ్చుకున్నట్టయితే మనం ఎక్కువ మంది వ్యాపార ప్రజలని మన ప్లాట్ఫామ్కి ఆకర్షించేసి మంచి ధర రాబట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే సంవత్సరం కూడా అమ్మకాలు అద్భుతంగా జరిగి మీరు మంచి లాభాలు పొందాలని ఆశిస్తూ, రైతులు వాళ్ళ బేల్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం అనేది ప్రామాణికంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ పెట్టిన బేలు రంగు మారటం కానీ కేజీల దగ్గర కంటే ఉండడం వల్ల రైతులు కోల్డ్ స్టోరేజ్లో బేలు పెట్టడానికి అలవాటు పడ్డారు. కానీ మీ బేలుని తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ పొగాకు బోర్డు ఉన్న క్షేత్ర సిబ్బంది దగ్గర ఆ బేలను కోల్డ్ స్టోరేజ్ మీ ఇంటి దగ్గర నుంచి కోల్డ్ స్టోరేజ్ తరలించడానికి కంపల్సరీ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలండి. అదేవిధంగా మీరు కోల్డ్ స్టోరేజ్ నుంచి వేలంకి బేల్ తెచ్చేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకొని మరీ తేవాలా. లేని సందర్భంలో ఎవరన్నా విధుల సిబ్బంది పట్టుకున్నట్లయితే మీ బేలని అనాధికార బేలుగా ధృవీకరించడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ జరిగిద్ది. కాబట్టి మీరు ఎలాంటి పనులు చేయకుండా పర్మిషన్ తీసుకొని మీ బేళ్ళని తగు పద్ధతిలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం కానీ, కోల్డ్ స్టోరేజ్ నుంచి బోర్డు తెచ్చేటప్పుడు కానీ పర్మిషన్ తీసుకోవడం కోరుచున్నామండి.